ఈ మాటలు ఈ మహానుభావుడివే. విందామా? నా అప్సరస్ని ఎలాగైనా చూడడం కోసమే నేను ఈ దగ్గరలోనే ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. అయ్యో అలాగా? నా అప్సరస్కి ఇప్పుడు ఏం కావాలి? నాకిప్పుడు ఏమొద్దు. నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏంటి? నా అప్సరస్ని పక్కన కూర్చోపెట్టుకుని తనతో ముద్దాడాలనుంది. నీకో విషయం తెలుసా? నేను నీలాంటి స్టాప్ ద వీడియో. ఇంతటితో ఈ వీడియోని ఫినిష్ చేయాల్సిన స్థితి మాకు ఏర్పడింది. రోజు శుభ్రం చేసుకుని పూజ చేసుకునే మన ఇంట్లో ఆడపిల్లలు చిన్న పిల్లలు ఎక్కువగా ఉన్న మన ఊర్లో ఈ అసహ్యమైన వీడియో చూపించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాకిష్టం లేదు. మనం అందరం సిగ్గుపడాల్సిన తరుణం ఇది. అలాంటి వీడియోనే ఇది. ఈ విషయం గురించి వివాదం జరపడానికి కొంతమందిని మేము ఇక్కడికి రప్పించాం. ఈ చర్చలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన వారు తిరుపతి నుంచి మన కోసం వచ్చారు శ్రీమతి శ్రీజ. నమస్తే. విజయవాడ నుంచి సమాజ సేవకులు శ్రీ కృష్ణమూర్తి గారు. వైజాగ్ స్టూడియో నుంచి అడ్వకేట్ మరియు ప్రత్యక్ష పార్టీ సహాయ మంత్రి అయిన ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం గారు. గుంటూరు ఎమ్మెల్యే గారు కూడా ఈ చర్చలో ఉండాలని ఆశిస్తున్నాం. ప్రొఫెసర్, అనుభవంలో పెద్దవారైనా మీ నుంచే నేను ఈ చర్చని మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. సహాయం కోసం వచ్చిన కష్టపడే ఒక పిల్లతో, అందులోనూ సమాజంలో ఉదాహరణగా ఉండాల్సిన ఒక వ్యక్తి ఇలా ప్రవర్తించినప్పుడు మీకు ఏమనిపిస్తోంది సార్? దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. వక్ర బుద్ధి ఉన్న వాళ్లే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సెక్స్లో వీక్, అంతకుమించి ఏం చెప్పగలం? శ్రీజ మేడం, క్రూరమైన వారు మాత్రమే ఈ విధంగా చేయగలరని ప్రొఫెసర్ అంటున్నారు. దీనికి మీ అభిప్రాయం ఏంటి? మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఇది. సిపి ఒక సహాయం కోసం మన దగ్గరికి వస్తున్నప్పుడు ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. పలానా అమ్మాయికి ఆ విషయం నచ్చింది అంటే నేనేమంటున్నానంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఒకటిగా ఉండడం లేదా శారీరకంగా కలిసి ఉండడం తప్పని మనం చెప్పలేము. మీరు ఒక స్త్రీయే కదా, మీలోనూ మాతృత్వం ఉంది కదా, మనకంటూ ఒక సంస్కారం ఉంది. ప్రతి స్త్రీని పూజించే దేశం మనది. లైంగిక అరాచకాన్ని ప్రోత్సహిస్తున్న మీరు మీలాంటి ప్రతి ఒక్కరూ మన దేశ సంప్రదాయానికి శత్రువులు. మరి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీరు? సహాయం కోసం వచ్చిన ఒక అమాయకపు ఆడపిల్లని, లైంగిక వేధింపు జరిగిన ఒక మంత్రి గారిని మీరు మంచివారు అంటున్నారా? సిపి, ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి. ఒకరికి ఇష్టం లేకుండా ఒకరు బలవంతంగా లైంగిక వేధింపులు జరపడం కరెక్టేనని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? బాధగా ఉంది. 18 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇష్టమైతేనే అని చెప్పాను. దానికి అర్థం ఏంటో చెప్పండి. పవిత్రమైన కుటుంబ బంధాలు లేకుండా పోవాలి, ఒకరికి ఒకరు అన్న పద్ధతి వద్దు, ఎవరు ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకోవచ్చా? ఇలా చెప్పడం వెనక మీ ఉద్దేశం ఏంటి? మీరు కూడా ఒక తల్లే కదా, ఒక స్త్రీయే కదా. మీరు నేను చెప్తున్న విషయాన్ని కంప్లీట్ చేయనివ్వండి. మిస్టర్ రామూర్తి గారు చెప్పండి, ఈ ప్రపంచం మొత్తం వినాలి. ఇలా చూడండి సార్, మంత్రి గారు చేసిన దారుణ కట్టే ఈ అమ్మాయి మాటలే అత్యంత దారుణంగా ఉన్నాయి. మంచి కుటుంబంలో పుట్టిన ఏ స్త్రీ అయినా ఇలాంటి మాటలు మాట్లాడుతుందా? చెప్పండి సార్. మిస్టర్ రామూర్తి గారు, మిస్టర్ రామూర్తి, one minute. ఇది కేవలం పార్టీ పరువు, మంత్రి పరువు తీయడానికి మీడియా చేసే కుట్ర మాత్రమే. దీనికోసం మేము వెనకడుగు వెయ్యం. మా రిపోర్టర్ ఆశా కుమార్ ఇప్పుడు ఊటీ రీచ్ అయ్యారు. సిపి, ఇప్పుడు మనకు అందిన సమాచారం ఏంటంటే మినిస్టర్ ఇప్పుడు అఫీషియల్ మీటింగ్ లో ఉన్నారు. ఇక్కడ ప్రజలు మంత్రులు ఉన్నారు. దేనికోసం ఫారెస్ట్ మినిస్టర్ ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు అని ప్రతి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దాన్నే మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాము. సిపి ఇప్పుడు మంత్రి గారు మీటింగ్ ని ముగించుకుని బయటకు వస్తున్నారు. తన పార్టీ వాళ్ళు తనని రాజీనామా చేయమని చెప్పి నిరసన ప్రకటిస్తున్నారు. అదే మీరు లైవ్ లో చూస్తున్నారు. సిపి, ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చాలా పెద్ద సమస్య ఉంటుందని అనిపిస్తుంది. ఒక మంత్రి ఇలాంటి పని చేస్తాడా అని చెప్పి స్వయంగా తన పార్టీ నుండి అలాగే వ్యతిరేక పార్టీ నుండి నిరసనలు ప్రకటిస్తున్నారు. మంత్రి గారు ఇప్పుడు బయటకు వస్తున్నారు. దాన్ని మీరు స్వయంగా చూడొచ్చు. కార్లో వెళ్ళేది మంత్రి గారే.